HLOTT అనే ఇండికేటర్ని యాడ్ చేసుకుందామండి. ఇది హై అండ్ లో ఆప్టిమైజ్డ్ ట్రెండ్ ట్రాకర్. ఇది వచ్చేసి ఒక ట్రెండ్ ఫాలోయింగ్ ఇండికేటర్ అండి. అండ్ ఇది మూవింగ్ యావరేజెస్ ని ఆప్టిమైజ్ చేసి దాని బేసిస్ మీద ట్రెండ్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అనేది ఐడెంటిఫై చేసి ఒక జోన్ లాంటిది ఫామ్ చేస్తుందంట. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక జోన్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఫామ్ చేస్తుంది. ప్రైజెస్ కిందకి ఆర్ పైకి వెళ్లే దాన్ని బట్టి మంచి ట్రేడ్ ఆపర్చునిటీస్ చూపిస్తుందండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అండ్ ట్రెండింగ్ మార్కెట్స్ లో బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ట్రెండ్ అని ఉంటుందండి. ఈ ఇండికేటర్ వచ్చేసరికి ట్రెండ్ ఫాలోయింగ్ లాజిక్ ని బేస్ చేసుకుని బై అండ్ సెల్ సిగ్నల్స్ ని ఇస్తుంది. అండ్ మనకు తెలుసు కదా, ఏ ఇండికేటర్ అయినా కంప్లీట్ గా 100% ట్రూ అవ్వదు. సో ఇది ట్రెండింగ్ మార్కెట్స్ లో బాగా పనిచేస్తుంది సైడ్ వేస్ మార్కెట్ కంటే కూడా. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలండి. ఎక్స్ట్రీమ్ ట్రెండ్ లోకి వెళ్ళి ఎక్స్ట్రెండ్ ని డిసేబుల్ చేసి 200 EMA ని డిసేబుల్ చేయండి. ఈ షేప్స్ లో కలర్ 1 అండ్ కలర్ 2 అని ఉంది కదా, దీన్ని డార్క్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ రెడ్ కలర్ చేసుకుందాం. ఈ కలర్స్ ని అప్డేట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకి సెటప్ రెడీ అయిందండి. ఇప్పుడు సిగ్నల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. లాంగ్ పొజిషన్ కి వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టుగా. అండ్ దాని రెస్పెక్టివ్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది ఈ HLOTT జోన్ కి పైన ఫామ్ అవ్వాలండి. అంటే దాని లో హై క్లోజ్ ఓపెన్ అన్ని జోన్ కి కంప్లీట్ గా పైన ఉండాలి. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ లో మనము ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇందాక చూసిందే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, దాని రెస్పెక్టివ్ క్యాండిల్ వచ్చేసరికి అది కంప్లీట్ గా జోన్ పైనే ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. దీనిలో చిన్న స్టాప్ లాస్ ఉంటుందండి. ఈ గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటారు. అండ్ స్టాప్ లాస్ కి వచ్చేసరికి ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ రివర్స్ వచ్చి జోన్ లోకి ఎంటర్ అయ్యి క్లోజ్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ ఇలా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవ్వకుండా దీని లోపలికి అంటే జోన్ లోపలికి వచ్చి క్లోజ్ అవుతాయో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అది చిన్న స్టాప్ లాస్ అండ్ అది దీని అడ్వాంటేజ్ కూడా అండి. టార్గెట్ కి వచ్చేసరికి 2 అప్రోచ్లు ఉన్నాయండి టార్గెట్ లో. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి మీరు స్టాప్ లాస్ ఎంతైతే కన్సిడర్ చేస్తున్నారో దానికి 2 times ఆర్ 3 times టార్గెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది సేఫ్ ట్రేడర్స్ కోసం. అండ్ ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్స్ ఆర్ రిస్క్ టేకర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ట్రెండ్ తో పాటు రైడ్ చేస్తూ మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ జోన్ లోకి వచ్చి క్లోజ్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు పొజిషన్. సో ఈ 2 విధాలుగా మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బై ఎగ్జాంపుల్ చూడండి. మనకి ట్రయాంగిల్ వచ్చింది, దాని రెస్పెక్టివ్ క్యాండిల్ జోన్ కి కంప్లీట్ గా పైన ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ లో మీరు ఎంట్రీ తీసుకుంటారు అండ్ మార్కెట్ దీని తర్వాత మంచిగా పైకి వెళ్ళింది. మనం అలా స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ సిగ్నల్ కానీ ఇక్కడ వచ్చిన ఈ సిగ్నల్ కానీ ఇవన్నీ మంచిగా మార్కెట్ పైకి వెళ్ళాయి అండ్ ట్రెండింగ్ మార్కెట్స్ లో కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సిగ్నల్ వచ్చినప్పుడు రెస్పెక్టివ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది జోన్ లోపల ఉంది. సో ఇలాంటి సిగ్నల్ ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ సిగ్నల్ ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, రెస్పెక్టివ్ క్యాండిల్ జోన్ పైన ఉంది కానీ మార్కెట్ ఎక్కువ వెళ్ళలేదు. సో ఇది ఒక ఫెయిల్డ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి ఫెయిల్ సిగ్నల్స్ ని మీరు ఒమిట్ చేయాలి అంటే దీనికి ఇంకొక టెక్నికల్ ఇండికేటర్ RSI లాంటిది కానీ ఆర్ MACD, VWAP ఇలాంటి ఇండికేటర్స్ ఏవైనా కంబైన్ చేసుకుని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుని ట్రై చేయొచ్చు. సెల్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఒక రెడ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ రెడ్ ట్రయాంగిల్ యొక్క రెస్పెక్టివ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది జోన్ బయట ఉంది కంప్లీట్ గా. సో మనం నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ లో ఎంట్రీ తీసుకుంటాము అండ్ ఈ సిగ్నల్ తర్వాత మార్కెట్ మంచిగా కిందకి పడింది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ట్రేడింగ్ స్కాలర్షిప్ అండి. ఎవరికైనా టాలెంట్ ఉండి క్యాపిటల్ లేదు ట్రేడింగ్ చేసుకోవడానికి అనుకుంటే వాళ్ళ కోసం బ్లూ చిప్ ఆల్గోస్ వాళ్ళు ఈ ట్రేడింగ్ స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తారండి. వీళ్ళు ఎవ్రీ మంత్ ఒక 5 to 10 మెంబర్స్ కి ట్రేడింగ్ చేసుకోవడానికి స్కాలర్షిప్ ఇస్తారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ ట్రేడింగ్ స్కాలర్షిప్ పేజ్ లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీరు ఈ